ధర్మవరం ఉగ్రలింకుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. నిందితుడు నూర్ మహమ్మద్ వాట్సాప్ గ్రూపులను పోలీసులు పరిశీలిస్తున్నారు. దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణకు సంబంధించి అంశాలపై వాట్సాప్ గ్రూపుల్లో చర్చించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థల్లో నూర్ మహమ్మద్ పాత్రపై ఏంటి అన్న అంశంపై ఆరా తీస్తున్నామని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. అవసరమైతే నూర్ మహమ్మద్ ను కస్టడీకి తీసుకుంటామన్నారు. ఇక ఉగ్రవాదుల కదలికలు ఏపీలో కలకలం రేపుతూ ఉన్నాయి. విజయనగరం రాయచోటి ఘటనలు మరవక ముందే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రలింకులు బయటపడ్డాయి. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతనికి ఉగ్ర సంస్థలతో లింకులున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో నూర్ మహమ్మద్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కదిరి కోర్టు తీర్పు చెప్పింది. దీంతో నూర్ మహమ్మద్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్లుగా విచారణలో తెలుసుకున్నారు. ఇక దాదాపుగా 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మహమ్మద్ ఇక్కడ యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో అతనిపై దేశద్రోహం యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని నూర్ నివాసంలో తనిఖీలు జరిపారు. నూర్ మహమ్మద్ ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇటీవల కుటుంబంతో గొడవ పడిన నూర్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతడి దగ్గర 16 సిమ్ కార్డులను గుర్తించారు అధికారులు. అలాగే పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఇక మొత్తం టెర్రర్ లింకులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి రియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు. వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఇతను తెలియజేస్తున్నాడు. ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమైనా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాము. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది.